హలో బ్రోస్, సిస్టర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? టుడే మే 27 మై బర్త్డే. సో రూమ్మేట్స్ 26th నైట్ డిన్నర్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేశారు. తర్వాత కేక్ కటింగ్ కూడా అయింది. ఇది నెక్స్ట్ డే మే 27th యాక్చువల్గా మెమోరియల్ డే. సో యూఎస్ఏ వాళ్ళకి లాంగ్ వీకెండ్. సో నేను యాక్చువల్గా న్యూయార్క్ వెళ్దాం అనుకున్నా, బట్ ఈ టైంలో రష్గా ఉంటుందని ప్లాన్ మార్చుకున్నా. సో ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నా. రెస్టారెంట్ పేరు రోటీ బోటీ రెస్టారెంట్. అక్కడ లంచ్ చేయడానికి వెళ్దాం అనుకున్నా, బట్ బస్ స్టేషన్లో డంకిన్స్ అనే ఒక స్టోర్లో ఒక శాండ్విచ్ తీసుకున్నాను. శాండ్విచ్ చిన్నగానే అనిపించింది, బట్ తిన్న తర్వాత 2 పూటలు మరి ఆకలి వేయనంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో ఇప్పుడు ఆ రెస్టారెంట్కి వెళ్ళినా సరిగ్గా తినలేనేమో అని చెప్పి మళ్ళీ ప్లాన్ మార్చుకున్నాను. మాకు దగ్గరలో ట్రంబుల్ మాల్ అనే ఒక మాల్ ఉంది. అక్కడికి వెళ్దామని ఆ రూట్ బస్ ఎక్కాను. నేను ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినట్టుగా బ్రిడ్జ్పోర్ట్ దగ్గర ఒక 2 to 3 యూనివర్సిటీస్ ఉంటాయి రేడియస్లో దగ్గరగా. యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్, సాక్రెడ్ హార్ట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జ్పోర్ట్. నేను వెళ్ళిన ఈ రూట్లో ఎస్హెచ్యు అంటే సాక్రెడ్ హార్ట్ యూనివర్సిటీ ఉంది. ఇదే ఎస్హెచ్యు. నేను అటుపక్క కూర్చుంటే ఇంకా బాగా చూపించేవాడిని. ఇదే ట్రంబుల్ మాల్. అన్ని కంట్రీ టైప్ ఫుడ్స్ ఉన్నాయి, కానీ ఒక్క ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్ కూడా లేదు. చాలా వెతికాను, బట్ ఎక్కడ ఇండియన్ స్టోర్ కనిపించలేదు. ఆ తర్వాత సెలూన్కి వెళ్ళాను. ఈ షాప్లో స్టూడెంట్స్ ఐడి కార్డ్ చూపిస్తే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది.
మల్టీప్లెక్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఇది నార్మల్ మాల్. 3 to 4 ఫ్లోర్స్ కూడా లేవు, ఓన్లీ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉన్నాయి. డ్రెస్సింగ్ స్టోర్స్, సెల్ ఫోన్ షాప్స్, వాచెస్, సన్ గ్లాసెస్, జ్యువెలరీ స్టోర్స్, ఫ్రూట్ షాప్స్, స్పా అన్నీ ఉన్నాయి. బట్ సినిమా థియేటర్స్, సినిమా స్క్రీన్స్ లేవు. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ కూడా ఏదైనా సినిమా థియేటర్స్ ఉంటే సినిమాకి వెళ్దామనే, బట్ ఇక్కడ సినిమా థియేటర్స్ లేవు. కిందకు వెళ్తే డైనింగ్ స్టోర్ ఉంటుంది, ఇందాక అటు నుంచి వెళ్ళాను. ఈ స్టోర్ పేరు ఇటాలియన్ పాస్తా అండ్ పిజ్జా. ఈ స్టోర్ దగ్గర చికెన్ వింగ్స్ అండ్ పొటాటో బాక్స్ తీసుకున్నా, కొంచెం సాల్ట్ నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది మీకు తెలిసే ఉంటుంది, బంగీ జంప్. ఇండియాలో కూడా చాలాసార్లు ఈ గేమ్ చూస్తుంటాం. అరౌండ్ 3 hours మాల్లో స్పెండ్ చేసి తర్వాత రూమ్కి వెళ్ళిపోయాను. This is how I spent my first birthday in USA. Thank you for watching and please like, share and subscribe to Ratnamoniji YouTube channel.